34 వాక్యాన్ని చదువుకుందాం. పది అధ్యాయము 36 వాక్యములో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఈ పూట ప్రభు ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనతో మాట్లాడుచూ ఉన్న మాట, ఆయన అందరికీ ప్రభు. ఆయన ఒక వర్గానికి మాత్రమే, లేక ఒక దేశానికి మాత్రమే, లేక ఒక కులానికి మాత్రమే, ఒక పట్టణానికి మాత్రమే కాక ఆయన అందరికీ ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్ర. ఆయన అందరికీ ప్రభువు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ ప్రభు అయ్యుండి ఆయన ఏమి చేస్తూ ఉన్నారు? ఆయన అందరికీ ప్రభు అయ్యుండి ఆయన ద్వారా మానవునికి ఏమి వస్తుంది, ఏమి కలుగుతుంది అన్న విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈ పూట కొద్ది నిమిషాలు ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనలో మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ ప్రభువుగా ఉండి ఆయన అందరినీ ఏం చేస్తున్నాడు? మార్కు సువార్త 6 అధ్యాయము 41 వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6 అధ్యాయము 41 వచనములో, అంతటా ఆయన వారందరూ తిని తృప్తి పొంది తరువాత మిగిలినవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాట మనము గమనించి చూస్తే అక్కడ ఉన్నది ఆహారము కొద్దిగా ఉన్నది, అక్కడ ఆదాయము కొద్దిగా ఉన్నది, అక్కడ సంపాదన కొద్దిగా ఉంది, అక్కడ ఆహార ధాన్యము కొద్దిగా ఉంది. అయితే ఆ ఆహారము భుజించటానికి అక్కడ వేల మంది ప్రజలున్నారు, వేల మంది ఎదురు చూస్తున్నారు, ఆకలితో ఉన్నారు, దాహముతో ఉన్నారు, కోరికతో ఉన్నారు. కాస్తైనా దొరికితే నా ఆకలి తీర్చుకోవాలన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఈరోజు ఏ కుటుంబాన్ని మనము గమనించినా, ఏ యొక్క పరిస్థితులు మనము చూసినా, కుటుంబములో సంపాదన కొద్దిగా ఉంటుంది, ఆ యొక్క కుటుంబంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఒకళ్ళు లేక ఇద్దరు ఉంటున్నారు, ఆ కుటుంబంలో కూర్చుని తినేవాళ్ళు అనేక మంది ఉంటున్నారు. అయితే ప్రతి కుటుంబములో నేటి దినాన సమస్య ఏమిటంటే, మా సంపాదన మా ఖర్చులకు సరిపోవట్లేదు, ఆ ఆహారము చేత మేము తృప్తి పొందలేకపోతున్నాం. కుటుంబంలో చూస్తే ఏదొక లోటు కనిపిస్తుంది, ఏదొక ఇబ్బంది కనిపిస్తుంది, ఏదొక అవసరము కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రజలు చేసిన పని ఏమిటి అని చూసినట్లయితే, ఆ వాక్యాల్లో చూసినట్లయితే వారందరూ తిన్నారు, తృప్తి పొందారు, అక్కడ మిగిలిపోయింది ధనము, మిగిలిపోయింది ఆహారము, మిగిలిపోయాయి కర్రీసు, మిగిలిపోయాయి ఆహారము అని స్పష్టముగా
చరిత్రలో గ్రంథస్థము చేయబడి ఉంది. మరి ఈ మాటలు వింటున్న మరి నీ కుటుంబ పరిస్థితి చూస్తే ఈ నేటి దినాన అనేక మంది చూస్తే ఆఖరి వారికి ఆహారం సరిపోక, నెలాఖరికి వచ్చేసరికి అవసరాలకి ధనము సరిపోక, డబ్బు సరిపోక, వస్తువు సరిపోక చాలా ఇబ్బందులు ఇరుకులు పడుతూ నేటి దినాన అనేక మందిని చూస్తున్నాం. అయితే నీ జీవితంలో సమృద్ధి కలగాలంటే, నీ కుటుంబంలో సమృద్ధి కలగాలంటే నువ్వు చేయవలసినది ఏమిటి అంటే 148వ కీర్తన 10 వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. 148వ కీర్తన 10 వచనం. యెహోవాను స్తుతించుడి. ఆయన ఒక్కొక్కరితో చెప్తున్నాడు, ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరందరూ ప్రభువుని స్తుతించండి, మీరందరూ ప్రార్థించండి, మీరందరూ ప్రభువుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ఈ పదాన్ని వింటే చాలా సంతోషం వేస్తుంది కొందరికి. ఈ పదాన్ని వింటే మరికొందరికి చాలా కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. ధనాన్ని బట్టి, గుర్రాలని బట్టి, బలాన్ని బట్టి అతిశయించు వారిని మనము చూస్తున్నాం. కానీ మనము ఏం చేస్తున్నామంటే స్తుతి పాడుటయే మన అతిశయముగా మనము ఎంచుకున్నాము. దేవునికి స్తోత్రం. స్తుతి పాడుటయే మన అతిశయముగా మనము ఎంచుకున్నాము. దేవునికి స్తోత్రం. స్తుతి పాడుటేనా అతిశయము. ఇక్కడ ఎవరైతే ప్రభువుని స్తుతిస్తారో, ఇక్కడ ఎవరైతే ప్రభువుని కనపరుస్తారో, ఇక్కడ ఎవరైతే ప్రభు వైపు చేతులు చాపుతారో, వారి జీవితంలో ఈ సమయానికి కూడా చిల్లిగవ లేకపోవచ్చు, ఇంకాస్త సమయానికి వారు సమృద్ధి భోజనాన్ని తింటారు. ఇక్కడ ఈ ప్రజలు ఆహారం ఏమీ తెచ్చుకోకుండా ఆ కొండ ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొండ ప్రాంతానికి వచ్చారు. అమ్మో, ఎక్కడికి వెళుతున్నావు అంటే అక్కడ భోజనాలు పెడతారని చెప్పారంటే, లేదయ్యా, మరి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుద్ది, ఆయన ప్రసంగం అయిపోవడానికి తెల్లారుద్ది, మరి నువ్వేం తింటావు, ఆయన ఏమైనా భోజనాలు పెడతాడంటే ఆయనకి ఏం లేదు కదా అంటే, ఆ ప్రజలందరూ మేము వెళ్ళేది భూ సంబంధమైన ఆహారాన్ని ఆశించి అక్కడికి పోలేదు, ఆయన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మాకు పెడతాడు, ఆ ఆహారము తినటానికి మేము ఆతృతతో వెళుతున్నామని ప్రజలు పరుగున అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రభువుని స్తుతించారు, ప్రభువుని కనపరిచారు, ప్రభువుని మహిమపరిచారు కనుక వారందరూ సమృద్ధి అయిన భోజనం తిన్నారు. తిన్న తర్వాత ఈరోజు చాలా ఫంక్షన్లో మనం చూసినట్లయితే, చాలా కార్యక్రమాల్లో చూసినట్లయితే మిగులుతున్నాయా అంటే మిగిలినవి అంటారు. ఏం మిగిలిందంటే సాంబారు మిగిలింది. ఏం మిగిలిందమ్మా? అన్నం మిగిలింది అంటారు. తర్వాత ఇంకొకటి ఏంటి? సాంబారు, అన్నము మిగిలింది. తర్వాత ఉంటుంది ఇంకోటి, ఏంటది? అది మిగిలిపోద్ది. తర్వాత ఇంకోటి ఉంటుంది, దాని పేరు కూర సాలేదంటారు. ఏమంటారమ్మా? కూర అయిపోయింది, రసం మిగిలింది, సాంబారు మిగిలింది, ఇంకా పప్పు మిగిలింది అంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చేపలు మిగిలిపోయాయి. ఏం మిగిలిపోయాయి చెప్పాలమ్మా? ఏం మిగిలిపోయాయి? మిగిలిపోతున్నాయని ఇంకా వేస్తున్నారు వాళ్ళు. బాబో మాకు చాలు అని చెప్తున్నా అక్కడ మిగిలిపోయినంతగా నా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం.
అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబములో స్తుతి ఉంటే, నీ జీవితములో స్తుతి ఉంటే, ప్రార్థన ఉంటే, ఆయన నిన్ను పోషిస్తాడు. నీవు అతిశయముగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. అధికారుల ఎదుట అతిశయముగానే ఉంటావు, రాజుల ఎదుట నువ్వు అతిశయముగానే ఉంటావు, ధనవంతుల ఎదుట కూడా నీవు అతిశయముగా ఉంటావు. దానికి కారణము నీవు ఆయనను స్తుతిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఘనపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావు. స్తుతి పాడుటేనా అతిశయము. ఇది దైవజనులు పరిశుద్ధులు రాజుబాబు గారు రాసిన పాట అయినా, ఆ రాజుబాబు గారు అపోస్తుడైన పౌలు గారి యొక్క పత్రికలలో నుంచి ఈ పదాన్ని తీసుకుని దీనికి సంగీతం కలపటం, చేర్చడం జరిగింది. దేవునికి స్తోత్రం. అదే అపోస్తుడైన పౌలు గారు ఇలాగే పాడుతూ ఉన్నాడు. స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట విన్నవాళ్ళు, ఈ పదం వాళ్ళ చెవులు పడేసరికి వాళ్ళు కక్షతో, కోపముతో రగిలిపోయారు. కక్షతో, కోపముతో రగిలిపోయారు. ప్రార్థన చేసుకుంటే, స్తోత్రం చేసుకుంటే అతిశయమా, నీ అంతు తెలుస్తామని కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి సెరసల్లో పడేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వ్యక్తికి అన్నం ఎవరు పెట్టాలి చెప్పాలమ్మా? ఎవరు పెట్టాలి? నీ దేవుడు ఎట్ట పెడతాడు, నీ అంతు తేలుస్తావని పెట్టా వేస్తావన్నారు. అయినా సంఖ్యల మధ్యలో ఉన్న అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము అంటున్నాడు. వాళ్ళకి బాగా కక్ష, కోపం వచ్చేసి ఈడు ఏదో మెంట్లోళ్ళలాగా ఉన్నాడు, ఈడేదో తేడాగా ఉన్నాడని వదిలేశారు. కానీ ఆ కేసు ఫైల్ అయింది కదా, ఈ వ్యక్తిని కోర్టులో హాజరుపరచాల్సి వచ్చింది. ఈ రోజుల్లో విమాన ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, బస్సు ప్రయాణం, వాహనాలు ప్రయాణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కువగా వాడ ప్రయాణాలు ఉండేవి. ఏ ప్రయాణాలు? ఆ వాడలో సంఖ్యలు వేసి ఈ అపోస్తుడైన పౌలు గారిని తీసుకుని వెళుతున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా పౌలు గారు ప్రార్థన మానేరంటే, నేను ప్రతిదినము మానను. ఏమంటున్నాడు? ఆదివారం మాన్ను, సోమవారం మాన్ను, సెరసాల్లో ఉన్న మాను, ప్రయాణములో ఉన్న మాను, స్తుతి పాడుటేనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము అంటున్నాడు. ఈడు మెంటలుడని ఇక వాళ్ళు వదిలేశారు. ఈ లోపల ఒక్కసారిగా వాతావరణం మారింది. సముద్రం మీద నెమ్మదిగా వాన మేఘాలు కమ్ముకున్నాయి. తుఫాను నెమ్మదిగా రేగిపోయింది. వాడ అదుపు చేయలేని పరిస్థితి. చూస్తుండగానే ఆ తుఫాను ఎప్పుడైతే ఈ వాడను కొట్టిందో, ఈ వాడ ఎక్కడికక్కడ ముక్కలైపోయింది. ఇక వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, చెట్టుకోకరు, పుట్టుకోకరు, అనాథులైపోయారు. అంటే ఆ రోజు
అందులో ప్రయాణం చేసేవాళ్ళు చాలా మట్టికి సముద్రములో ఈత ఈదగలిగిన సామర్థ్యం కలిగిన వారే. ఉన్న ఖైదీలు కావచ్చు, లేకపోతే పోలీస్ ఆఫీసర్సే కావచ్చు. ఎట్లాగైతేనే అవి ఏమంటారు, అవి మునిగిపోకుండా వేసుకుంటారు, లైఫ్ జాకెట్లు కదా, అవి వేసుకుని ఆ చెక్క ఆ ముక్క ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం పట్టుకుని ఒక్కొక్కరు ఒక దీవిలోనికి చేరారు. ఆ దీవిలో చలి 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 విపరీతముగా ఉంటే ఒక మంటతో చలి కాసుకుని ఆ యొక్క శరీరాలను వేడి చేసుకుని ఉంటే అప్పుడు వాళ్ళు తిండి తిని 14 రోజులైందమ్మా. ఎన్ని రోజులు? ఇక 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 ఏం పరిగెడుతూ ఉంటాయి అమ్మా. అప్పుడు వెంటనే 100 డైల్ చేస్తే ఆ యొక్క విలి కాటల మీద పులిహార పొట్లాలు పంపించే టెక్నాలజీ లేదు. అప్పుడు అది లేదు. ఇక్కడ మునిగిపోయాము అని 100 డైల్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పులిహార పొట్లం కావాలా, నీకు సహాయం కావాలా, నీకు నీళ్లు కావాలా, లేకపోతే నీ లాక్కొచ్చి బయట ఇలా అంటున్నారు. అప్పుడు అది లేదు. కానీ ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభుత్వం సమీపముగా లేకపోయినా, బంధువులు సమీపముగా లేకపోయినా, నాన్నవారు కనుచూపు మేరలో నీకు సహాయముగా లేకపోయినా ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా నాన్నవారు ఎవరు సమీపముగా లేకపోవచ్చు, కానీ ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో చెప్తుంది, ఎవరైతే స్తుతిస్తారో వారికి నా దేవుడు ఆహారం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. 7 వాక్యాన్ని చదువుదాం ఒకసారి. 9 వాక్యాన్ని చదువుదాం. కీర్తన 48:9 ఫలవృక్షములారా, పశువులారా, మీరు యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతిస్తే మీకు ఆహారము సమృద్ధి అని రాయబడి ఉంది. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు, అయినా ఆయనకి ఆహారం లేదు, ఆ యొక్క ఆఫీసర్స్కి, ఆ యొక్క అధికారులు కూడా ఆహారం లేదు. పౌలు గారు ఎక్కడ స్తుతించినా అక్కడ ఆహారం ఉంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి అక్కడ స్తుతి ప్రారంభిస్తే వారికి అవసరమై ఉన్న ఆహారపు రొట్టెలన్నీ నా ప్రభువు పౌలు గారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాల్లో పౌలు గారు అంటున్నమాట, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, ఆ గేలు చేసిన వారి దగ్గరికి వెళ్ళి, అవమానపరిచిన వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. 14 అధ్యాయములో ఆ మాట చెప్తాడు, ఈ రొట్టె మీ ప్రాణ రక్షణకు ఉపయోగపడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈ రొట్టె మీ ప్రాణ రక్షణకు ఉపయోగపడుతుంది. ఈ రొట్టెను మీరు తినండి. ఈ రొట్టెను మీరు తింటే ఈ రొట్టె మీ ప్రాణ రక్షణకు ఉపయోగపడుతుందని అపోస్తుడైన పౌలు గారు వారందరికీ ఆహారము పెట్టి వారి ఆకలి తీర్చటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎవరైతే గేలు చేశారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందించారో వారి ఎదుట ఆయన బిడ్డను నా దేవుడు ఘనపరిచాడు. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా
అతిశయము. అదే పౌలు గారికి అతిశయముగా మారింది. ఈరోజు నీవు ప్రభువుని స్తుతించగలిగితే, ప్రభువుని ప్రార్థించగలిగితే, ప్రభువుని హత్తుకొని ఉండగలిగితే, ఎవరైతే ఆకలితో ఉన్నారో నువ్వు ఆహారము సమృద్ధిగా భుజించి అనేకులకు నీవు ఆహారము పెట్టగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? అనుభవించి చెప్తున్నాను. కరోనా లాక్డౌన్లో 90 రోజులు వేల మందికి చేతులతో నేను ఆహారం పెట్టగలిగాను. ఏ ధనము, ఏ సహాయం అంటే ఒక్కటి చెప్తున్నాను, ఈ స్తుతి ద్వారానే, ఈ స్తుతించుట ద్వారానే, ఈ ప్రార్థించుట ద్వారానే, ఈ ప్రార్థనలో అతిశయించుట ద్వారానే నేను చేయగలిగాను. నా దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు చేయగలుగుతావు. నీ లోటులు, నీ అక్కర్లన్నీ కూడా అవి తీర్చబడతాయి. ఇప్పుడంటే నీవు ఆయనను స్తుతించినప్పుడు, ఆయన ఒక వర్గానికి మాత్రము దేవుడు కాదు, ఒక ప్రాంతానికి మాత్రము దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. నీకు కూడా ఆయన ఈ దినము సహాయము చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ పూట చేరి వచ్చిన ప్రజలన్నీ చేతికి అప్పగిస్తున్నాం. ఉదయకాలపు ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగించారు, అందును బట్టి స్తోత్రాలు. అలాగనే మరి ఇంకా మిగిలిన ఆరాధనలన్నీ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మీరు మా మధ్యలో నిలిచి జరిగించి కృప చూపమని, అయ్యా ఈ సంఘాన్ని దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించండి, ఈ ప్రజలను మీరు దీవించండి. ఇంకను నూతన ఆత్మలను నలుదిశల నుంచి మీరు నడిపించి కృప చూపమని యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.